హాయ్ గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చి డబ్బు సంపాదన. సో టాపిక్లో వెళ్ళే ముందు మనం మన లాస్ట్ వీడియో గురించి కొంచెం డిస్కస్ చేసుకొని ఆ తర్వాత టాపిక్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత చివరిలో గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం మంచిగానే రీచ్ వచ్చింది. బట్ ఏంటంటే వ్యూస్ అయితే వచ్చినాయి, ఓకే ఫైన్, బాగుంది. బట్ ఎన్ని వ్యూస్ వచ్చాయో అన్ని లైక్స్ రాలేదు. అంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు. ఎందుకు లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే సో అంత మంచి రీచ్ వస్తుంది అన్నమాట మనం అనుకున్నది. సో చూసిన వాళ్ళు మ్యాక్సిమం లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్స్ ఉంటే అది అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకే, సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మన టాపిక్ వచ్చి డబ్బు సంపాదన. అంటే డబ్బు ఎలా సంపాదించాలని చెప్తున్నాను కాదు. సో ఈ రోజుల్లో ఎవరిని చూసినా డబ్బు సంపాదించాలి. డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. సో అయితే నేను కొంతమందిని చూసిన దాని విధంగా అయితే ఎంతమంది డబ్బు అనే డబ్బు కోసం ఇట్లా చేస్తున్నారు కదా, అయితే ఇందులో ఏదో ఉంది అనేసి అని చెప్పి, అంటే డబ్బు వల్ల హ్యాపీనెస్ ఉంది, ఓకే అయితే డబ్బులోనే హ్యాపీనెస్ ఉంది ఏమో అని అనుకొని సో నేను కొంచెం దీని గురించి రీసెర్చ్ చేసి మొదలుపెట్టి కొంతమందిని నలుగురిని, నా ఫ్రెండ్స్ నలుగురిని తీసుకొని, అంటే డిఫరెంట్ జీతం వచ్చే వాళ్ళని తీసుకొని, సో అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు, డబ్బు ఉన్నోడు హ్యాపీగా ఉన్నాడా, డబ్బు లేనోడు హ్యాపీగా ఉన్నాడా అనేసి అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసి సో నలుగురు ఫ్రెండ్స్ని కనుక్కున్నాను నేను. అందులో ఒకడికి 20,000 జీతం, ఒకడికి 50,000, ఒకడికి ₹1,00,000, ఒకడికి 1,00,000 పైన వస్తుంది. ఓకే ఫైన్. సో మొదటగా నేను 20,000 దగ్గరికి వెళ్ళాను. 20,000 జీతం ఉన్నోడి దగ్గరికి. ఏమమ్మా మా అంతా బాగానే ఉంది కదా, ఓకే కదా, ఫైన్ కదా అని అంటే, ఏముంది మమ్మ 20,000 జీతంతో సరిపోవట్లేదురా, ఇల్లు కడగడం కొంచెం కష్టంగా ఉంది అనేసి అన్నాడు. సో అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది అనేసి అని చెప్పి అన్నాడు. అని చెప్పి అచ్చా ఓకే అనేసి అని చెప్పి అనుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 50,000 జీతం ఉంటుంది, వాడిని కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాను. మామ హ్యాపీ, అంత హ్యాపీ కదా అంటే, ఏం హ్యాపీ మామ, ఆఖరి వచ్చేసరికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అవసరాల కోసం అని చెప్పి వాడు అన్నాడు. అవునా ఏంటి అంటే, వీడు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది అంటే 50,000 కూడా సరిపోవట్లేదు, అంటే సగటు మనిషికి 50,000 కూడా సరిపోవట్లేదు. ఓకే అయితే ₹1,00,000 జీతం వచ్చేవాడి వాడి దగ్గరికి వెళ్ళా, వాడిని అడిగా, నీకేంటి మామ అయితే నీకే హ్యాపీయే, ఎందుకంటే నువ్వు ₹1,00,000 సంపాదిస్తావు, నువ్వు హ్యాపీయే కదా అనేసి చెప్పి అన్నట్టు వాడిని అడిగితే, ఏముంది ఏం ₹1,00,000, నెలాఖరు వచ్చేసరికి నా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేసరికి వచ్చిన జీతం వచ్చినట్టు క్రెడిట్ కార్డులకి, ఈఎంఐలకి వాటికి వెళ్ళిపోతుంది, నాకే జీతం కనిపించట్లేదు అనేసి చెప్పి వాడు అంటాడు. సో ₹1,00,000 జీతం వచ్చినట్టు కూడా సేమ్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు. వాడు ఇంకేమంటాడు, ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా చెప్పి, నా అవసరాలు ఎక్కువైపోతున్నాయి, జీతం ఎక్కువ అవడం వల్ల నా అవసరాలు ఎక్కువైపోతున్నాయి అని అన్నమాట. సో ఎవరిని వెళ్ళి కనుక్కున్నా సరే, ఎవరి గురించి అడిగినా సరే, డబ్బు విషయం గురించి అడిగితే ఎంత ఎక్కువ సంపాదించిన వాడైనా ఎంత తక్కువ సంపాదించిన వాడైనా చివరికి వాళ్ళకి మిగిలింది అప్పులు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు, ఇవే మిగులుతున్నాయి. సో నువ్వు ఎంత సంపాదించినా సరే డబ్బులో హ్యాపీనెస్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొచ్చు ఓకే అయితే జీతం కాదు, బిజినెస్లు చేసేవాళ్ళు, కోట్లు సంపాదించే వాళ్ళు, వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పి మనం అనుకున్నట్లయితే అది కూడా కాదు. వాళ్ళైతే ఇంకా దారుణం, వాళ్ళకి అసలు టైమే ఉండదు, తినడానికి టైం ఉండదు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు, దేనికి టైం ఉండదు. వాళ్ళైతే మరీ దారుణం, మెషిన్ లాగా పరిగెడుతూనే ఉంటారు. సమ్ ఏదో ఫంక్షన్కి వెళ్తారు, నాకు టైం లేదు, తొందరగా లంచ్ చేసేయాలి, డిన్నర్ చేసేయాలి, వెళ్ళిపోవాలి అనేసి. ఈ డబ్బు వెనకతల పరిగెట్టి మీ జీవితంలో కొన్ని ఆనందాలు కోల్పోతున్నారు మీరు చెప్తున్నా. అందుకని చెప్తున్నా, అంటే డబ్బు కావాలి, అవసరాల కోసం కావాలి అంతే. డబ్బు కొంచెం మీరు ఎక్కువ సంపాదించాలి అనుకునేసరికి ఇంకా అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. దానివల్ల మీరు చిన్న ఆనందాలు కోల్పోతున్నారు. మీ ఫ్యామిలీతో కొన్ని టైం స్పెండ్ చేసే అవకాశాలు కోల్పోతున్నారు. మీ ఫ్యామిలీకి కూడా ఆనందం ఇవ్వలేకపోతున్నారు. మీరు డబ్బు వెనకతలు పరిగెట్టడం వల్ల మీ ఫ్యామిలీకి కూడా మీరు ఆనందం ఇవ్వలేకపోతున్నారు.
ఈ డబ్బు సంపాదన అనేది ఎలా అంటే అండి, డబ్బు సంపాదన అనేది ఒక ఉయ్యాల లాంటిదంట. ఉయ్యాల్లో మనం ఊగుతాం కదా, అట్లా అంట. అంటే ఒకసారి అప్పులా ఉంటుంది, ఒకసారి సడన్గా డౌన్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే మీ జీవితంలో కూడా మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఒకసారి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఒకసారి ఈరోజు డబ్బులు లేవు అనేసి అనిపిస్తుంది. సో డబ్బు అనేది వస్తుంది, డబ్బు అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. అందుకని చెప్పి దాని వెనకాల పరిగెట్టకండి. దాని వెనకాల పరిగెట్టి మీరు జీవితంలో ఉన్న ఆనందాలు కోల్పోకండి. డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది. సో మనకు వచ్చే జీతంలో, మనకు వచ్చే సంపాదనలోనే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా చేయడానికి ట్రై చేయండి, అలా ఉండడానికి ట్రై చేయండి. ఎవడో ఏదో చేశాడు కదా వాడు, ఎవడో ఎక్కువ సంపాదించాడు, మనం సంపాదించాలి. ఎవడో కారు కొన్నాడు, నేనే కొనియాలి. ఎవడో విల్లా కట్టాడు, నేను కట్టేయాలి. అలా కుదరదు. వాడికి సెట్ అయింది అంతే. వాళ్ళ ఎవరినో చూసి అదేదో చెప్పినట్టు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని చెప్పి అన్నట్టు అట్లా చేయకండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కోసం అప్పులు చేసి అప్పులు ఊపిలో కూరుకుపోతున్నారు. మళ్ళీ అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. మళ్ళీ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు. మీ అవసరాలని ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలంటే మీ సంపాదన ఎంత అనే దాని గురించి ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, బాగుంది, నిజంగానే మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పి ఎక్కువ పని చేయడం, ఎక్కువసేపు పని చేయడం, మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడం, అట్లా అప్పుడు ఏమవుతుంది, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో మళ్ళీ ఆ సంపాదించిన డబ్బంతా మీ హెల్త్ మళ్ళీ క్యూర్ చేసుకోవడానికే సరిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మీకు ఏం మిగిలింది? మళ్ళీ అంతే మిగులుతుంది మీకు. మీ అవసరాలు, ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, ఇలాంటివన్నీ పోయి మీకు మళ్ళీ అదే మిగులుతుంది. ఆ మాత్రం దానికి మీరెందుకని మీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం? చాలామందిని చూశాను. వాళ్ళు ఇష్టం లేని జాబ్ చేస్తున్నారు డబ్బుల కోసం. వాళ్ళు రోజు ఎప్పుడైపోతుందా అని వాచ్ చూసుకునే బతుకుతారు. సో అలాంటి పనులు చేయండి. మీకు మనసుకి ఏది నచ్చితే అది చేయండి. అది తక్కువ జీతం వచ్చినా పర్వాలేదు. ఓకే, మరి తక్కువ సంపాదన ఉన్న వాళ్ళు ఎలాగ లైఫ్ని లీడ్ చేయాలని అంటారు. సో నాకు తెలిసిన ఒక మంచి టిప్ ఏంటంటే, అంటే ఒక బుక్లో చదివిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ ఉంటుంది. అందులో చదివిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, సో అందులో ఉంటుంది ఏంటంటే, నీకు వచ్చిన ఇన్కమ్ కాకుండా నీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావాలంట. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నేను చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల వచ్చే డబ్బు, జీతం, ఇలాంటిది మీకు డైరెక్ట్ ఇన్కమ్ అనమాట. అలా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చిన జీతంలో నుంచి మీ అవసరాలను బట్టి తీసేసి ఒక నెలకి ఎంత మిగులుతుందో, ఒక 2,000, ఒక 3,000 మిగిలితే వాటిని సేవింగ్స్లో పెట్టుకొని, సేవింగ్స్లో కానీ లేకపోతే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవి ఉంటాయి కదా. అంటే నేను ఇందులో పెట్టండి అందులో పెట్టండి అని చెప్పట్లేదు. మీకు ఏది నచ్చితే, మీకు ఎందులో బాగా అనిపిస్తే అందులో మ్యూచువల్ ఫండ్స్ అంటారు, లేకపోతే ఊళ్ళల్లో ఉండే వాళ్ళు చీటీలు కడతా ఉంటారు. సో అలాగా అందులో వేస్తే అది మీకు కొంచెం పెరిగి మీకు కొంచెం బల్క్ అమౌంట్ లాగా ఒకసారి వస్తుంది. అది మీకు ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాళ మన టాపిక్. నేను చెప్పింది కొంచెం తక్కువగా చెప్పుండొచ్చు, నాకు తెలిసినంతవరకు చెప్పాను. లేకపోతే ఒకవేళ పొరపాటున తప్పుగా కూడా చెప్పుండొచ్చు. ఒకవేళ నేను అలా అనుకుంటే మీరు, లేకపోతే దీని గురించి మీరు రీసెర్చ్ చేయండి. లేకపోతే మీకు తెలిసిన ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. టాపిక్ అయితే కరెక్ట్. నేను చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే ఈ టాపిక్, అందులో నాకు తెలిసినంత వరకే నేను చెప్పాను. దీని గురించి కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళని అడగొచ్చు. అడిగి మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. సో అదే ఇవాళ టాపిక్. మన టాపిక్ వచ్చి అంతే. సో ఇంకా గివ్ అవే గురించి సో తెలిసిందే కదా. సో గివ్ అవే ఎవరెవరికంటే, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ కామెంట్స్లో ఒక లక్కీ విన్నర్ని తీసి మీరు సండే రోజు మనం గివ్ అవే ఇస్తాం వాళ్ళకి. సో అది గైస్, అది ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మన వీడియోలో ఉంటుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి రెడీగా ఉండండి. మీకు వీడియో పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. సో నేను చెప్పిన కూడా మీకు మంచిగా అనిపిస్తే పాటించండి. ఓకే, మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.